అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ నాలెడ్జ్. ముందుగా అందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనం ప్రతి సంవత్సరం ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే అని జాతీయ పండుగలను జరుపుకుంటున్నాం. కానీ వీటి ప్రాముఖ్యతను పిల్లలకు ఎంతవరకు తెలియజేస్తున్నాం? జాతీయ పండుగలంటే కేవలం స్కూల్కి రావడం, జెండా ఎగరవేయడం, మిఠాయిలు పంచుకోవడం, ఇంటికి వెళ్ళడం అని అనుకునే చాలామంది పిల్లలు ఇప్పటికీ ఉన్నారు. నా చిన్నతనంలో నేను కూడా అలాగే అనుకునేదాన్ని. ప్రస్తుతం స్కూళ్ళు, కాలేజీల్లో జాతీయ పండుగల ప్రాముఖ్యాన్ని తెలియజేస్తున్నారు. అలాగే మన పిల్లలకు మనం చెప్పుకోవడానికైనా కొన్ని విషయాలైనా తెలుసున్నాను కాబట్టి ఈరోజు మనం ఈ వీడియోలో మన భారతదేశం యొక్క గొప్పతనం గురించి, అలాగే మన భారతీయులు సాధించిన కొన్ని విజయాల గురించి తెలియజేయడమే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ను కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. భారతదేశం మన దేశాన్ని 80 సంవత్సరాలకు పూర్వం బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేవారని మనందరికీ తెలిసిన విషయమే. కానీ మన దేశాన్ని, మన దేశ ప్రజల్ని బ్రిటిష్ వారి బానిసత్వ సంఖ్యల నుంచి విడిపించాలని భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధీ, అంబేద్కర్, నెహ్రూ ఇలా అనేక మంది మహానుభావుల కృషి, పట్టుదల, ప్రాణత్యాగాల ఫలితంగా మనకు 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం అయితే వచ్చింది, కానీ ఆనాటికి మనల్ని మనం పరిపాలించుకోవటానికి నియమ నిబంధనలతో కూడిన ఒక వ్యవస్థను రూపొందించాలనుకున్నారు. ఆ బాధ్యతను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి అప్పగించారు. ఒక బిల్డింగ్ కట్టడానికి ప్రీ ప్లానింగ్ ఎంత ముఖ్యమో, భారతదేశం ఒక గణతంత్ర దేశంగా ఆవిర్భవించడానికి రాజ్యాంగ రచన అంత ముఖ్యమని భావించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరియు ముసాయిదా కమిటీ సభ్యులు కలిసి అనేక రకాలుగా విశ్లేషించి మొత్తం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు కృషి చేసి మన రాజ్యాంగ రచనను పూర్తి చేశారు. మన దేశంలో ఈ రాజ్యాంగాన్ని అమలులోకి తెచ్చుకున్న రోజునే గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ప్రజల స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలే పునాదులుగా రూపుదిద్దుకున్న మన రాజ్యాంగాన్ని రచించడంలో ప్రముఖ పాత్ర వహించిన రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్ అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని భారత రాజ్యాంగ శిల్పి అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ రాజ్యాంగం అమలుపరచడం వల్ల భారతీయ పౌరులందరికీ కుల, మత, జాతి, లింగ భేదం లేకుండా సమాన హక్కులు కల్పించబడ్డాయి. తక్కువ జాతుల గురించి మాట్లాడాలంటే మనం చరిత్రను గుర్తు చేసుకోవాలి. ఎన్నో శతాబ్దాలుగా వారు వివక్షకు గురవుతున్నారు. విద్య, ఉద్యోగాలు, గౌరవం ఇవన్నీ వారికి చాలా దూరంగా ఉండేవి. కానీ మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇటువంటి అన్యాయాన్ని రూపుమాపేందుకు రాజ్యాంగంలో ప్రత్యేక హక్కులు కల్పించారు. ఈరోజు మనం గర్వంగా చెప్పగలిగేది ఏంటంటే, తక్కువ జాతుల వారు ఇప్పుడు విద్యలో, ఉద్యోగాల్లో, రాజకీయాల్లో ముందుకు రాణిస్తున్నారు. రిజర్వేషన్లు, హక్కుల పరిరక్షణ మరియు చట్టాల ద్వారా వారికి అన్ని రకాలుగా సమాన అవకాశాలు లభిస్తున్నాయి. దీన్నే మనకు రాజ్యాంగం ఇచ్చిన గొప్ప వరంగా భావించాలి. సామాజిక సమానత్వం కేవలం చట్టాల్లో మాత్రమే కాకుండా మన మనసుల్లో ఉండాలి. ప్రతి ఒక్కరిని గౌరవించాలి. ప్రస్తుత సమాజంలో కులం ముఖ్యం కాదు, మనిషి యొక్క మనసే ముఖ్యమని అందరూ గుర్తుంచుకోవాలి. గణతంత్ర దినోత్సవం అనే పదంలో గణతంత్రానికి అర్థం కూడా తెలియాలి కదా. ఒక దేశానికి అధిపతి ప్రజలే అయి ఉండి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమే పాలన చేసేదాన్ని గణతంత్రం అంటారు. ఈ గణతంత్ర దినోత్సవం వేడుకలు మన భారతదేశ రాజధాని అయిన ఢిల్లీలో భారీ పెరేడ్ జరుగుతుంది. ఇందులో సైనికులు, విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అంతేకాకుండా రాష్ట్రాలు తమ తమ ప్రత్యేకతను ప్రదర్శించే టేబ్లెక్స్ అనే వాహనాల ద్వారా ప్రదర్శిస్తాయి. జాతీయ జెండా ఎగరవేయడం, జాతీయ గీతం పాడటం, పథకాలు ప్రదానం చేయడం ఇక్కడ జరుగుతుంది. అలాగే సైన్యం, నేవీ, ఎయిర్ ఫోర్స్ వాటి శక్తి ప్రదర్శన చేయడం జరుగుతుంది. అలాగే పాఠశాలలు, కళాశాలలో జెండా ఆవిష్కరించి ప్రముఖులు ప్రసంగిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ గణతంత్ర దినోత్సవం రోజున పద్మ అవార్డులు అందజేస్తారు. అలాగే ధైర్య సాహసాలకు సంబంధించి వీర్ చక్రాలను కూడా అందజేస్తారు. దేశ సేవ చేసిన వారికి తగిన గౌరవంతో సత్కరిస్తారు. ఈ గణతంత్ర దినోత్సవం రోజున అమలుపరిచినటువంటి రాజ్యాంగం మనకు హక్కులతో పాటు బాధ్యతలను కూడా గుర్తు చేస్తుంది. ఐక్యత, సమానత్వం, స్వేచ్ఛ,
విలువలను కూడా నేర్పిస్తుంది. అదే కాకుండా భారతీయుడిగా మనకు గొప్ప గర్వాన్ని కలిగిస్తుంది. ఈ రాజ్యాంగం వల్ల భారతదేశ పౌరులమైన మన అందరికీ సమాన హక్కులు, స్వేచ్ఛ లభించినందువల్ల దీన్ని రచించినటువంటి డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ జై భీమ్, జై హింద్, జై బోలో భారత్ మాతాకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ను ట్యాప్ చేసి ఉంచుకోండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.